కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. హైదరాబాద్ లో నకిలీ డాక్టర్ల గుట్టు రట్టయింది. జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ జోన్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 11 మందిని అరెస్ట్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరంలో నకిలీ డాక్టర్ల వ్యవహారం రోజు రోజుగా పెరిగిపోతుంది. అయితే బస్సీలను టార్గెట్ చేసుకొని నకిలీ డాక్టర్లు చెల్లిపోతున్నారు. ముఖ్యంగా ఏదైతే బస్సీలు దాని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఒక క్లినిక్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఈ నకిలీ డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. బస్సీలో ఉండేవాళ్ళు ఎక్కువగా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అయితే వీళ్ళు నకిలీ డాక్టర్ని తెలియక వాళ్ళు చికిత్స చేయించుకున్నారు. అలాంటి వాళ్ళపైన టాస్క్ ఫోర్స్ ఫోకస్ చేసింది. ఆ మేరకు 11 మంది నకిలీ డాక్టర్ని పట్టుకున్నారు. ప్రస్తుతానికి డీసీ అన్నారు. సార్ చెప్పండి, నకిలీ డాక్టర్ల వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చిందో అసలు ఏం జరుగుతుంది? సో మన హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ టీమ్ జూబ్లీ హిల్స్ అండ్ సికింద్రాబాద్ ఈ స్పెషల్ ఆపరేషన్స్లో మేము మల్టిపుల్ ఈ ఫేక్ క్లినిక్ పైన రేడ్ చేయడం జరిగింది. దీంట్లో మేము ఆల్మోస్ట్ 11 ఫేక్ డాక్టర్స్ అండ్ ఒకటి మెడికల్ షాప్ ఓనర్స్కి మేము ఆపరేట్ చేశాము. ఈ 11 డాక్టర్స్ దగ్గరికి ఎలాంటి మెడికల్ క్వాలిఫికేషన్ లేదు, ఎలాంటి సర్టిఫికేట్ లేదు, తర్వాత వాళ్ళ క్లినిక్ కూడా రిజిస్ట్రేషన్ లేదు. సో విదౌట్ ఇది ఫాలోయింగ్ ప్రాపర్ క్రైటీరియా వాళ్ళు కొన్ని సంవత్సరం నుంచి ఇక్కడ క్లినిక్ నడిపిస్తున్నారు. సో వాళ్ళపైన ఇది రేడ్ చేసి వాళ్ళ అందరిపైన కేసు బుక్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మేము కొన్ని ఫేక్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, తర్వాత డాక్టర్ రబ్బర్ స్టాంప్స్, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్స్, తర్వాత థౌజండ్స్ ఆఫ్ మెడిసిన్స్, సిరీస్, గ్లూకోజ్ బాటిల్ కూడా అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో అందరిపైన ఈరోజు కేసు బుక్ చేసి మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దీంట్లో కొంతమంది 5 మంది ప్రీవియస్గా కంపౌండర్గా పనిచేశారు హాస్పిటల్లో. ఆ జాబ్ వదిలిపెట్టి ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేశారు. ఒక ఆమె 20 ఇయర్స్ ఈ సిద్దిపేట డిస్టిక్లో యాజ్ ఎ నర్స్గా పనిచేశారు అండ్ ఇక్కడ వచ్చి లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఒక క్లినిక్ పెట్టి నడిపిస్తున్నారు. ఒక పర్సన్ BA డిగ్రీ ఉంది, తర్వాత అక్కడ ఈ హైదరాబాద్లో ఒక ఫుడ్ స్టాల్ పెట్టారు. ఈ 2 ఇయర్స్ ఫుడ్ స్టాల్ నడిపిన తర్వాత ఆ ఫుడ్ స్టాల్ క్లోజ్ చేసి ఇది క్లినిక్ స్టార్ట్ చేశారు. ఒక కేసులో ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూడ్ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ క్లినిక్ స్టార్ట్ చేశారు. కొన్ని కేసెస్లో ల్యాబ్ టెక్నీషియన్గా ఈ క్లినిక్ స్టార్ట్ చేశారు. ఈ రకరకాలుగా ఇష్యూస్ మన బయటకి వచ్చింది. వాళ్ళ దగ్గరికి ఎలాంటి సర్టిఫికేట్ లేదు. ఆ మార్కెట్ నుంచి ఫేక్ సర్టిఫికేట్ ప్రిపేర్ చేసి, ఫేక్ రబ్బర్ స్టాంప్ ప్రిపేర్ చేసి, ఫేక్ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ ప్రిపేర్ చేసి ఈ రెగ్యులర్గా ఈ పబ్లిక్లో ఆల్మోస్ట్ 10 to 40 పేషెంట్లు రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 50 to 200 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. చూస్తే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాలేదా? నిజంగా డాక్టర్ లేక ఇవన్నీ ఎట్లా మెడిసిన్ ఎట్లా కాంప్లికేషన్ కావచ్చు, ఎట్లా కల్పిస్తున్నాయి, ఎట్లా ఇవ్వచ్చు వీళ్ళు? సో ఈ గత కొన్ని సంవత్సరం నుంచి ఇది క్లినిక్ నడిపిస్తుంది. ఈ మ్యాక్సిమం ఈ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నడిపిస్తున్నారు. ఒక కేసులో ఆల్మోస్ట్ 26 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడ క్లినిక్ నడిపిస్తున్నారు. సో ఇప్పటివరకు అది మేము డెడికేటెడ్గా ఫోకస్ పెట్టలేదు. బట్ రీసెంట్గా కొన్ని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కేసెస్ బయటకు వచ్చింది. ఒక కార్వాన్ ఏరియాలో ఈ నెల ఒక ఆమె 30 ఇయర్స్ ఆమె అది RMP డాక్టర్ ఇల్ ట్రీట్మెంట్తో చనిపోయారు. ఆమెకి నార్మల్ ఫీవర్ ఉంది, బట్ అది RMP డాక్టర్ కొన్ని హై డోస్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇది కాంప్లికేషన్స్ వచ్చి ఆమె చనిపోయారు. ఈ నెల ఒక ఖమ్మంలో కూడా 16 ఓల్డ్ ఇయర్ ఆమె ఒక నార్మల్ కోల్డ్ అండ్ కఫ్ సిమ్టమ్స్ ఉన్నాయి, బట్ అక్కడ కూడా RMP డాక్టర్ ఇల్ ట్రీట్మెంట్తో హై డోస్ ఇంజెక్షన్తో ఆమెకి కాంప్లికేషన్స్ వచ్చి ఆమె చనిపోయారు. సో ఈ రీసెంట్గా కొన్ని న్యూస్లో వచ్చి తర్వాత మన టాస్క్ ఫోర్స్ టీం నుంచి కొన్ని ఒక స్పెషల్ ఆపరేషన్ ఇది చేయడం జరిగింది. ఈ స్పెషల్ ఆపరేషన్స్లో ఈ అన్ని విషయం బయటకు వచ్చింది. సో ఇంకా మన ఈ హైదరాబాద్ సిటీలో ఇంకా ఏదైనా ఫేక్ డాక్టర్స్ ఉన్నాయి, ఫేక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉన్నాయి, వాళ్ళపైన కూడా నిఘా పెట్టి ఫ్యూచర్లో వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాం. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం చేయబోతున్నారు? ఇవి అంటే చాలా వరకు బస్సీలను టార్గెట్ చేసి ఈ నకిలీ డాక్టర్ చలామణి అవుతున్నారు కాబట్టి దీని మీద ఏం యాక్షన్ చేయబోతున్నారు? సో ఎలాంటి చాలా బస్తీలో, మొహల్లాలో ఈ ఇన్నోసెంట్ పబ్లిక్లో టార్గెట్ చేసి తక్కువ ప్రైస్లో ఇది ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ లోకల్ లెవెల్లో ఇది నడుస్తుంది. సో మేము ఈ అన్ని బస్తీ మొహల్లా పైన ఈ నిఘా పెట్టి ఇంకా ఇలాగా ఎన్ని ఫేక్ డాక్టర్స్, మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉన్నాయి వాళ్ళపైన కూడా నిఘా పెట్టి వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము.
ప్లస్ హైదరాబాద్ నగరంలో చూసినట్టయితే పెద్ద ఎత్తున నకిలీ డాక్టర్ల వ్యవహారం గుట్టురట్టయింది. దీనికి సంబంధించి ఇటు పోలీసులు కావచ్చు లేకుంటే మిగతా వాళ్ళు కూడా దీనికి సంబంధించి వ్యవహారం నడుపుతున్నారు. అయితే దీంట్లో చాలా వరకు కూడా ఈ నకిలీ డాక్టర్లు ఇప్పుడు ఈమె భారతి ఉంది, ఈమె ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక 20 సంవత్సరాల పాటు ఒక నర్సుగా పనిచేసి ఆ తర్వాత ఈమె క్లినిక్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే సుధాకర్ రాగం సుధాకర్ ఇతను కూడా చిన్న ఆఫీస్ బాయ్గా పనిచేయడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే మరొకరు సూరాలను క్లినిక్ పెట్టాడు మహేష్ గౌడ్. ఇతను చిన్న చిన్న పనులు చేస్తున్నాడు. ఇతను ఏకంగా ఫుడ్ కోర్ట్ నడపడం జరిగింది. ఫుడ్ కోర్ట్ నడిపేసి ఫుడ్ కోర్ట్ బిజినెస్ బంద్ చేసుకొని ఏకంగా వచ్చేసి అతను ఏదైతే డాక్టర్గా చలామణి అవుతున్నాడు. మొత్తంగా హైదరాబాద్ నగరంలో 11 మంది నకిలీ డాక్టర్లను పట్టుకుంటే పెద్ద వ్యవహారమే వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే హైదరాబాద్లో బస్తీలు కావచ్చు మొహల్లాస్ను టార్గెట్ చేసుకొని ఈ నకిలీ డాక్టర్లు క్లినిక్లు పెట్టుకొని నడుపుతున్నట్టుగా అధికారుల విషయంలో బయటపడింది. అయితే ఫర్దర్గా వీటన్నిటి మీద ఇప్పటికీ నిఘా పెట్టి ఆ మేరకు ముందుగా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరాంజనేయులతో రమేష్ వైట్ల ఎన్టీవీ.